నా పేరు విజయలక్ష్మి. నేను పొదిలి నుంచి వస్తున్నాను. నాకు బెల్లంకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అనే గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. ఈ ఆడపడుచుల తరపు నుంచి ఒక అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. 2009లో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు చాలా ధైర్యంగా మా కాలేజీలో నేను షెల్టర్ ఇచ్చాను ఆయనకి. మొట్టమొదట ఏంటి అంటే ధైర్యంతో ఇచ్చాను, మార్పు కోసం ఇచ్చాను, మా తరము ముందుకు రావాలి అనే ఉద్దేశంతోనే ఆ రోజు నేను ఆయనకు షెల్టర్ ఇవ్వగలిగాను. చాలా ధైర్యంగా ఆ విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. కాబట్టి ఈరోజు ఆడపిల్లలు, మగపిల్లలు, యూత్, తర్వాత మన జనసేన పార్టీ తరపు నుంచి వచ్చిన అందరికీ కూడా మరొక్కసారి చెప్తున్నాను, మనందరికీ చాలా సమస్యలు జిల్లా వారీగా, రాష్ట్ర వారీగా, దేశవ్యాప్తంగా చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నిటికీ మనం ముందుకు వెళ్ళాలి అని అంటే ఓటు అనేది చాలా వజ్రాయుధము. ఈ ఓటుని సరిగ్గా మనం వినియోగించుకోగలిగిన రోజునే మనం అక్కడ మార్పు చూడగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది ఒక నిశబ్ద విప్లవం లాగా ఎవరికి ఏమీ చెప్పనవసరం లేదు. మన మైండ్ లో ఉన్నది మనం వెళ్ళి ఓటు రూపంలో మనం వేస్తే చాలు. మన సమస్యలు మనం అప్పుడు మనమే తీర్చుకుంటాము. ఎవరో వచ్చి మనకు తీరుస్తారు అని చెప్పి ఇప్పటిదాకా మనం చూసాము. కానీ మనం తీర్చాలి అంటే ఎప్పుడైనా మనం తీర్చుకోవాలి అంటే ప్రశ్నించాలి. జవాబుదారీతనం ఏదైతే ఉందో అది ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటూ, ఇంకొకటి మనకి ధైర్యం ఉంది, దేహం ఉంది, ప్రాణం ఉంది, సత్తు ఉంది, అంతకన్నా సైన్యం ఉంది, ఈ జన సైన్యం ఉంది. కాబట్టి అందరము ముందుకు నడవాలని కోరుకుంటూ, ఇంతేకాదు ఆడపిల్లల మీద జరుగుతున్న ఈ అఘాయిత్యాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద మీరు కొద్దిగా స్పందించి, రాబోయే 5 కోట్ల జనాభా అని మన రాష్ట్రం చెప్తున్నారు, అందులో సగభాగమైన 2.5 కోటి జనాభా మా మహిళలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా వైద్యపరంగా కావచ్చు, తర్వాత వాళ్ళ యొక్క అభయము, వాళ్ళ యొక్క భయం లేకుండా ముందుకు వెళ్ళేటట్టు చూస్తారని నేను కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.